హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అక్క, హెయిర్ గ్రోత్ కోసం ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పక్క అని అడుగుతున్నారు కదా. ఇదిగోండి, ఈ ఆయిల్ ప్రిపరేషన్ అయితే వీడియో మీకోసమే అయితే చేశానండి. ఒకసారి చూసేయండి ఏమేమి కావాలో. కొంచెం కరివేపాకు అండి, మీ గుప్పడికి సరిపడా కరివేపాకు, కొన్ని మందారాకులు, క్వాంటిటీ ఏం లేదండి, మీ చేతికి సరిపడా మందారాకులు, గోరింటాకు కొంచెం. చూస్తున్నారు కదా, కొలతలు అయితే ఏమీ లేవండి. గోరింటాకు కొంత, మీ గుప్పడికి సరిపడా. ఒంటి రెక్క మందారాకులండి. ఒంటి రెక్క మందార పూలు దేవుడికి పెడతారు కదా, ఆ లోపల ఉంటుంది కదా కాడ, పుప్పొడి కాడ, అదైతే తీసేసేయాలండి. కొంచెం మెంతులు, 1 స్పూన్ మెంతులు, కొబ్బరి నూనె 1/2 కేజీ అండి. ఇదైతే కొబ్బరికాయలు ఎండబెట్టి, కొబ్బరి చిప్పలు ఎండబెట్టి మేమైతే స్వయంగా తీయించుకున్నదండి. ఓకేనా. అవన్నీ ఆకులు, మందారాకులు, కరివేపాకు, గోరింటాకు, మందార పువ్వు, మెంతులు అన్నీ ఆయిల్లో వేసేసేయాలండి. ఆయిల్ కొంచెం కాగగానే వేసేసేయాలి. చూస్తున్నారు కదా, మొత్తం అలా తిప్పుకుంటూ ఉండాలండి. ఆ ఆకులు పచ్చగా ఉన్నాయి కదా, పువ్వులు ఎర్రగా, ఆకులు పచ్చగా ఉన్నాయి కదా, ఆ కలర్ అంతా పోయి బ్లాక్గా వచ్చేయాలండి అవైతే. అప్పుడు ఆయిల్ కరెక్ట్గా కాగినట్లండి. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అవుతూ ఉంది. ఓకేనా. ఆయిల్ వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతారేమో, నేనైతే చెప్తానండి. మందారాకులు ఉన్నాయి కదా, అవి జిగురు ఉంటాయి. ఆ మందారాకులు హెయిర్ స్మూత్నెస్ కోసం అయితే ఉపయోగపడతాయండి. గోరింటాకు, ఒంట్రెక్క మందార పువ్వులు ఉన్నాయి కదా, గోరింటాకు వేడి తగ్గడానికి మంచిదండి. తలలో వేడి తగ్గడానికి, కళ్ళు మంటలు అవి తగ్గడానికి మంచిగా పనిచేస్తుంది. ఒంటిరెక్క మందార పూలు ఉన్నాయి కదా, అవి హెయిర్ బ్లాక్గా ఉండటం కోసం పనిచేస్తుందండి. కరివేపాకు మీకు తెలిసిందే, కరివేపాకు కళ్ళకి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి. హెయిర్ కలర్కి బ్లాక్గా ఉండడం కోసం, తలలో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం కోసం చాలా మంచిగా పనిచేస్తుంది. మెంతులు కూడా హెయిర్ స్మూత్నెస్గా ఉండటం కోసం అయితే బాగా పనిచేస్తుందండి. వీటన్నిటి వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఓకేనా. చూడండి, ఆయిల్ అయితే మొత్తం అవన్నీ బ్లాక్గా వచ్చేసినాయి కదా, ఆయిల్ చూడండి పచ్చగా ఉంటుంది. ఆ ఆకుల్లోని రసం అంతా దిగిపోయిందండి. బాగా కాగింది నూనె. ఆయిల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా తయారు చేసుకున్న ఆయిల్ మీరు డైలీ కనుక యూస్ చేసినట్లయితే మీకు హెయిర్ ఫాల్ తగ్గడం, హెయిర్ గ్రోత్ పెరగడం అంతా మంచిగా ఉంటుందండి. అప్పుడప్పుడు వాడి అక్క పెరగలేదని మాత్రం అనకండి, హెయిర్ గ్రోత్ బాగాలేదని అనకండి. ఎందుకంటే డైలీ వాడాలండి. ఈ ఆయిల్ వచ్చి డైలీ వాడితే మీ హెయిర్ చాలా చాలా బాగుంటుంది. వాడుతూ ఉంటే మీకే తెలుస్తుందండి. ఆయిల్ని మీరు తలకి మర్దన చేస్తున్నట్లుగా రాస్తే కుదుర్ల వరకు పడుతుంది. వారానికి 1 లేక 2 సార్లు హెడ్ బాత్ అయితే చేయండి. హెడ్ బాత్ చేసే ముందు ఏం చేయాలో కావాలనుకున్న వాళ్ళు ఒక కామెంట్ అయితే చేయండి. మీకోసం నేను వీడియో ప్రిపేర్ చేసి అయితే పెడతాను. నావి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.